పెద్దపులి సంచారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం రేపుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కాగజ్ నగర్ డివిజన్లో పెద్దపులి పలు ప్రాంతాల్లో సంచరిస్తుందని ప్రజలు చెబుతున్న పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు ఏంటి పరిస్థితి, ఎట్లుంది, ఏందనేది తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ పరిస్థితి? సో ఇప్పుడు నిన్న మన టీం అక్కడ ఇట్కల్పాడ్ వైపు చూసారు. సో ఒక పగ్మార్క్స్ మహారాష్ట్ర వైపు దొరికింది మనకి. బట్ మహారాష్ట్ర వైపు కూడా మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక క్యాటిల్ కిల్ జరిగింది మహారాష్ట్ర వైపు. అది కూడా మన బార్డర్ నుంచి 6 to 8 కిలోమీటర్స్ ఉన్నాయి, అంటే దగ్గరే ఉంది. సో మళ్ళీ టైగర్కి మళ్ళీ మన సైడ్కి రావడానికి ఇది 2-3 hours పడుతుంది. సో కొంచెం మనకి జాగ్రత్తగా ఉండాలి. మన జిల్లాలో వేరే ప్రాంతం కూడా మన అది వాంకిడి మీద లేకపోతే జోడేఘాట్ ఏరియాస్లో, సో అదే ఏరియాస్లో కూడా టైగర్ మూమెంట్స్ ఉన్నాయి. సో అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తాము, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీకు మన SOPs ఉన్నాయి, అంతే 8 to 10 మెంబర్స్ కలిపిపోవాలి. ఒక సెంట్రీ అలాగే ఒక పెట్టుకోవాలి. విసిల్స్ మీ ఇచ్చాము ఆల్రెడీ. నిన్న మన FRO సిర్పూర్ గారు ఇచ్చారు అందరికీ విసిల్స్. దెన్ ఫేస్ మాస్క్ కూడా ఇచ్చాను. సో దయచేసి మీ SOPs ప్రోటోకాల్స్ ఫాలోఅప్ చేయండి. మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుంది వెంటనే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో మన ఇప్పుడు రెండు డే డ్రోన్ టీమ్స్ ఉన్నాయి. నిన్న ఒక రాత్రి మన థర్మల్ డ్రోన్స్ కూడా వచ్చింది మన దగ్గర. సో థర్మల్ డ్రోన్ టీమ్ కూడా ఉంది రాత్రి చూడడానికి. సో మీ రాత్రి మీద మీకు ఏమి ఇన్ఫర్మేషన్ అవుతుంది, మన ఇప్పుడు థర్మల్ డ్రోన్స్ ఉంది. సో రాత్రి మీద ఒక థర్మల్ డ్రోన్ యూస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది దయచేసి మన డిపార్ట్మెంట్కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏంటి సార్ అసలు పరిస్థితి ఏంటి మన డివిజన్లో? అంటే ఆసిఫాబాద్ కావచ్చు, కాగజ్ నగర్ కావచ్చు, ఈ 2 డివిజన్లో అసలు ఎన్ని పులుల సంచారం ఉంది? ఎక్కడ చూసినా పులి కనబడుతుంది, భయాందోళనలో ఉన్నారని అంటున్నారు. ఏంటి సార్ విషయం ఏంటి? సో ఇప్పుడు ముఖ్యంగా ఈ మీటింగ్ సీజన్ కాబట్టి పులి మన మహారాష్ట్ర వైపు పులి వస్తుంది మన ఏరియాకి మీటింగ్ కోసం, లేకపోతే కొంచెం డ్రై సీజన్ ఉంది కాబట్టి వాటర్ కోసం. సో ఇప్పుడు మన రెసిడెంట్ టైగర్ బెజూర్ వైపు ఉన్నాయి. అండ్ మన వేరే ఏరియాస్లో టైగర్స్ మన ఒక వార్లో 2-3 days మన వైపు ఉన్నారు, 2-3 daysలో మహారాష్ట్ర వైపు. సో ట్రాన్సిషన్ టైగర్స్ ఉన్నాయి. సో క్లియర్గా ఎక్కడ మనకి మహారాష్ట్ర బార్డర్స్ ఉన్నాయి, ఆ బార్డర్స్ తప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ అటువైపు ముఖ్యంగా టైగర్ మూమెంట్ ఉన్నాయి. ఈ టైగర్ మన అది ఇన్సిడెంట్స్ జరిగింది, ఆ టైగర్ కూడా మహారాష్ట్ర వైపు వచ్చి ఆ బార్డర్ ఏరియాస్లో కొంచెం మన టౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మహారాష్ట్ర సైడ్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనకి ఎట్లాగా మూమెంట్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్ టైగర్స్కి ముఖ్యంగా మూమెంట్ ఉన్నాయి మన కారిడార్ ఏరియాలో. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ వేరే వైల్డ్ లైఫ్ చిరుత పుల్లి, స్లాత్ బియర్ అది కూడా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన డివిజన్లో ఎన్ని పులులు ఉన్నాయి సార్ అసలు? అంటే ఫారెస్ట్ లెక్కల ప్రకారం ఎన్ని పులులు ఉన్నాయి? ట్రాకింగ్ రెగ్యులర్గా జరుగుతుందా లేదా? అసలు పరిస్థితి ఏంటి? సో మన ట్రాకింగ్ రెగ్యులర్గా జరిగింది. ఇప్పుడు మన జిల్లాలో 75 యానిమల్ ట్రాకర్స్ ఉన్నారు. దాని తర్వాత 45 బేస్ క్యాంప్స్ అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్స్. సో ఇప్పుడు ప్రతి రోజుకి ఒక డైలీ టైగర్ ట్రాకింగ్ రిపోర్ట్ కూడా మన సర్కిల్ ఆఫీస్కి పోతారు. సర్కిల్ ఆఫీస్ నుంచి ఒక డైలీ టైగర్ మానిటరింగ్ రిపోర్ట్ కూడా ఉంది. సో మన జిల్లాకి నిన్న రిపోర్ట్ మన దగ్గర ఉంది. నిన్న రిపోర్ట్ ఐ కెన్ టెల్ యూ కి నిన్న ఏ టైగర్స్కి పగ్మార్క్ దొరికింది. సో ప్రతి రోజుకి అవర్ టీమ్స్ ఆన్ ద ఫీల్డ్, అండ్ ప్రతి రోజుకి ఒక టీమ్ ఒక రిపోర్ట్ మన డివిజన్ ఆఫీస్ నుంచి సర్కిల్ ఆఫీస్కి అది పోతారు. సో అది మన రెగ్యులర్గా మన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా మన వాళ్ళు తిరుగుతారు. సో ఎనీ టైగర్స్ అంటే ఒక టైగర్ బెజ్జూర్ రెసిడెంట్ టైగర్స్ అదే నేను చెప్తాను. రెసిడెంట్ టైగర్స్ బెజ్జూర్ వైపు ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్సిషన్ టైగర్స్ అంటే మహారాష్ట్ర వైపు మన ఫీమేల్, ఒక మేల్ టైగర్. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన బార్డర్ నుంచి దగ్గరకి 7 to 8 kilometers మహారాష్ట్ర వైపు 2 టైగర్స్కి మూవ్మెంట్ ఉన్నాయి, ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్. సో ఇప్పుడు దే కెన్ కమ్ టు అవర్ సైడ్ యాజ్ వెల్. సో అది ట్రాన్సిషన్ టైగర్స్ మీద ఒక ఎగ్జాక్ట్గా మీకు నెంబర్ చెప్తే వీ కెనాట్ టెల్. అది రెగ్యులర్ మూవ్మెంట్ ఉంది అని అంటారు. సో ఇప్పుడు ఇత్కల్పాడ్లో, బికాజ్ ఇత్కల్పాడ్ మీరు చూసింది ఇఫ్ యూ సీ ద మ్యాప్. సో మన ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో ఇత్కల్పాడ్ మన ఎంట్రీ పాయింట్ ఉన్నాయి. బికాజ్ ఇత్కల్పాడ్ పైన కన్నర్గావ్ ఉంది, కన్నర్గావ్ పైన తడోబా. సో దాని మీద ఈ కన్నర్గావ్ ఇస్ లైక్ ఎ కారిడార్ ఫర్ తడోబా, అండ్ కన్నర్గావ్ కూడా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. సో మన టైగర్ వచ్చింది ఇత్కల్పాడ్ ఈజ్ ద మెయిన్ ఎంట్రీ పాయింట్. సో అక్కడ మన టీమ్స్ ఉన్నారు, ఒక బేస్ క్యాంప్ కూడా ఉంది మన ఇత్కల్పాడ్లో. సో
అది ఆ ఏరియాలో ముఖ్యంగా మనకి జాగ్రత్తగా చూడాలి. బికాజ్ మళ్ళీ ఈ టైగర్ మన వైపు వస్తే ఇది ఇత్కల్పాడ్ ముఖ్యంగా అదే రూట్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే మొన్న జరిగిన టైగర్ అటాక్ జరిగింది. ఆ టైగర్ అటాక్లో లక్ష్మి చనిపోయింది, మరొకరు సురేష్కి గాయాలైనాయి. ఈ వచ్చిన టైగర్ ఏదైతుందో ఇది మ్యాన్ హంటరా లేకపోతే నార్మల్ టైగరా ఏంటి అసలు? సో ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ చూస్తే దిస్ ఈజ్ అ నార్మల్ టైగర్. బికాజ్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ రోజుకి అది ఇన్సిడెంట్స్ జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఆ రోజుకి ఒక క్యాటల్ కిల్ కూడా చేశారు. ఆ క్యాటల్ కిల్ తర్వాత సమ్ 20-30 మెంబర్స్ అక్కడ వచ్చి వాళ్ళ టైగర్కి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తర్వాత వాళ్ళ పత్తి ఫీల్డ్కి అక్కడ పోయింది. ఒక అమ్మ ఉన్నారు, వాళ్ళ మీద మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరిగింది. అది సెకండ్ అటాక్ కూడా అది RF ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఏరియాలో జరిగింది. సో ఇప్పుడు మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనకి కొంచెం జాగ్రత్తగా చూడాలి అని 2 కేసెస్లో డిఫెన్స్ కోసమే అటాక్ చేశారు. సో ముఖ్యంగా మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బిహేవియర్ ఈజ్ డిఫెన్స్ కోసం. దిస్ ఈజ్ నాట్ అ మ్యాన్ హంటర్ ఆర్ అ మ్యాన్ ఈటర్. మళ్ళీ వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్. మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నెక్స్ట్ అది ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తుంది, వెంటనే వీ విల్ టేక్ సమ్ యాక్షన్. ఇంకో విషయం చెప్పండి సార్, అసలు మన 2 డివిజన్లు కలిపి ఇది టైగర్ క్యారిడార్గా ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రపోజల్ ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ లెవెల్లో ఉందని మనకు సమాచారం ఉంది. ఏంటి సార్ విషయం ఏంటి అసలు? సో ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్రెడీ అ టైగర్ కారిడార్ అప్రూవ్డ్ బై NTCA వే బ్యాక్ ఇన్ 2013. సో ఇప్పుడు మన టైగర్ కారిడార్ ప్లాన్లో TCPలో దిస్ ఏరియా ఈజ్ అస్ అ టైగర్ కారిడార్. ఎక్కడ నుండి ఎక్కడి వరకు సార్? సో మన మొత్తం 2 డివిజన్ మొత్తం కాగజ్ నగర్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇస్ అండర్ టైగర్ కారిడార్. మన ఆసిఫాబాద్ డివిజన్లో ముఖ్యంగా కొంచెం జోడేఘాట్ ఏరియా, గిన్నెధారి ఏరియా, కొంచెం తిర్యానీ ఏరియా, హరబెన్నా ఏరియా, అది మొత్తం టైగర్ కారిడార్లో ఆల్రెడీగా ఉంది. సో మన TCPలో టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ ఉంది. ఆ TCPలో కారిడార్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఏనుగుల సంచారం ఏమన్నా ఉందా సార్? మన దగ్గర ఏనుగుల సంచారం ఉందా? రెగ్యులర్గా ఏనుగుల సంచారం ఉందని మన దగ్గర నుంచి ప్రపోజల్ పోయిన పరిస్థితి. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజమేందా? సో ఇప్పుడు మన ప్రపోజల్ ఇప్పుడు కన్జర్వేషన్ రిజర్వ్కి ప్రపోజల్ ఉంది. కన్జర్వేషన్ రిజర్వ్లో ముఖ్యంగా ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్ టు స్ట్రెంథన్ ద కార్డర్ బై ప్రొవైడింగ్ బెనిఫిట్స్ టు ద పీపుల్. బెనిఫిట్స్ టు ద పీపుల్ అంటే మీ టడుబా మోడల్ చూసి టడుబాలో ఒక 150 crore economy ఉంది టడుబాలో, అండ్ దట్ ఈస్ అ టైగర్ బేస్డ్ ఎకానమీ. సో మన ఆబ్జెక్టివ్ ఏముంటుంది, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్, వీ హ్యావ్ టు టేక్ పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్. వీ హ్యావ్ టు జనరేట్ లైవ్లీహుడ్. మన లైవ్లీహుడ్ అది క్రియేట్ చేయాలి. సో దాని మీద ఇప్పుడు మన కొంచెం సఫారీ పెడతాము, ఈకో టూరిజం ఏరియాస్ పెడతాము. సో మన ఈకో టూరిజం ప్రపోజల్ కూడా పోయింది. సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్ వచ్చిన తర్వాత దిస్ ఆల్ ప్రపోజల్స్ విల్ బి వెరీ ఈజీ. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ వస్తుంది. సో దాని మీద కొంచెం లోకల్ లైవ్లీహుడ్ జనరేట్ అవుతుంది. వీ కెన్ ప్రొటెక్ట్ అండ్ క్రియేట్ సేఫ్ ఫారెస్ట్ అండ్ ద వైల్డ్ లైఫ్. సో ముఖ్యంగా వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ లైక్ డెవలప్ గుడ్ కాన్ఫిడెన్స్ విత్ ద పీపుల్. టైగర్ క్యారిడార్ పేరుతో గిరిజన గ్రామాలు తరలించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇటుకలపాడు లాంటి గ్రామాలు చాలా రోజుల నుంచి ఆడ ఆవాసం ఉంటున్నాం, మాపై పులులను తీసుకొచ్చి ఫారెస్ట్ అధికారులు వదిలారు, మా ప్రాణాలకు హాని ఉంది, మాకు ఒక పర్ఫెక్ట్ విధానాన్ని చూపాలి, అంటే మాకు ఒక 2 ఎకరాల భూమి ఇవ్వాలి, తర్వాత మాకు కనీసం ఆవాస యోజన ఇవ్వాలి అని చెప్తున్నాం. ఇప్పుడు వాలంటరీ రిలొకేషన్ మీద ప్రొవిజన్స్ ఉంది. బట్ వాలంటరీ రిలొకేషన్ రెవెన్యూ భూమిలో వాళ్ళు ఉన్నారు. రెవెన్యూ భూమికి NTCA గైడ్లైన్స్ ప్రకారం ఎట్లాగా ఉంది. బట్ మన ఇత్కల్ పహాడ్ ఈజ్ అన్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్. సో ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్కి బయట తీసుకోవడానికి ద డిసిజన్ హ్యాస్ టు బి టేకెన్ అట్ ద స్టేట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్. సో ఇప్పుడు ఆ డిసిజన్ మన డిస్ట్రిక్ట్ లెవెల్కి లేదు. ఏంటి సార్ అంటే టైగర్ క్యారిడార్ పేరుతో రానున్న రోజుల్లో కోర్ ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో, ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజల్ పోయింది, కొంత అప్రూవల్ అయిన పరిస్థితి, రానున్న రోజుల్లో కోర్గా ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో కనీసం బండకు కూడా తీసి పక్కకు పెట్టరాదు, ఏదున్నా ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ గవర్నమెంట్ కానీ, ఇదంతా కూడా అండర్ వైల్డ్ లైఫ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది, ఇబ్బందికర మారే ప్రమాదం ఉంది, అభివృద్ధి జరగదని చెప్తున్నారు. సో అది ఇప్పుడు డిఎఫ్ఓగా మీరు ఏం చెప్పారు? సో ఇప్పుడు అది నాకు కూడా కొంచెం రిప్రజెంటేషన్స్ వచ్చింది. మొత్తం మన టైగర్ జోన్కి పోతారు, మన జిల్లా మొత్తం టైగర్ జోన్కి అది నోటిఫికేషన్ అయితే ఎట్లాగా ఏం లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ మన ఏరియా టైగర్ కారిడార్ మీద ఉన్నాయి. సో మన ఏరియా
అండ్ 2013 నుంచి. సో మనకి ఎనీ ఎఫ్సిఏ ప్రపోజల్స్ ఇది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి పోతారు అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి పోతారు. సో ఆల్రెడీ మన జిల్లా టైగర్ కారిడార్లో ఉంది. ఏమేమి రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు ఉంది అది సేమ్ రెస్ట్రిక్షన్ కంటిన్యూ అవుతుంది. ఎవర్ ది ఎగ్జిస్టింగ్ రైట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ రైట్స్ కెన్ నాట్ బి కటెడ్. సో ఎగ్జిస్టింగ్ రైట్స్ ఏమేమి ఎగ్జిస్టింగ్ రైట్స్ ఉన్నాయి అది కంటిన్యూ అవుతుంది. అండ్ మన ది యాక్ట్ ప్రకారంగా ఇఫ్ వీఆర్ టేకింగ్ ఎనీ రైట్స్ దోస్ రైట్స్ హ్యాస్ టు బి సెటిల్డ్. దేర్ ఇస్ ఒక ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఉన్నాయి. సో అది నేను దిస్ ఇస్ కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి బట్ అది నేను చెప్తాను దట్ ఎగ్జిస్టింగ్ రైట్స్ విల్ కంటిన్యూ. ఎవర్ ది ఎగ్జిస్టింగ్ రైట్స్ ఉన్నాయి అది కంటిన్యూ అవుతుంది. అండ్ అది మన మొత్తం కోర్కి పోతారు, మొత్తం బఫర్ ఏరియా అది కాగజ్ నగర్ మొత్తం కోర్ టైగర్ జోన్కి పోతారు. సో ఇప్పుడు మన మన కాగజ్ నగర్కి కోర్ బఫర్కి పెట్టడానికి ఇప్పుడు ప్రపోజల్ లేదు. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టిండ్రు, ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఆధారాలతో సహా. పీసీసీఎఫ్ ఎన్టీపీసీఏకు ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్రపోజల్ పెట్టిన పరిస్థితి. 2017లో ఏనుగులు వచ్చినాయి, 2019లో ఏనుగులు వచ్చినాయి, 2021లో ఏనుగులు వచ్చినాయి, 2023లో కూడా ఏనుగు వచ్చింది. రెగ్యులర్ ఇదంతా కూడా వైల్డ్ లైఫ్ ప్రాంతంగా డిసైడ్ చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ పోయింది. దీంట్లో వాస్తవం ఉందా లేదా? సో ఇప్పుడు అది నేను చెప్పాను ఆల్రెడీ మన ప్రపోజల్ కన్జర్వేషన్ రిజర్వ్ మీద ఉన్నాయి. అండ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఈజ్ అ వెరీ నార్మల్ ప్రపోజల్. దాని మీద ఏమి రైట్స్కి ఎగ్జిస్టింగ్ రైట్స్ కంటిన్యూ అవుతుంది. మనకి బెనిఫిట్స్ ఈకో టూరిజంకి చాలా బెనిఫిట్స్ వస్తుంది. సో మీ డాక్యుమెంట్స్ ఏముంటుంది మీ దగ్గర? టూరిజం పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, గ్రామాల అభివృద్ధి జరగకుండా పడే ఇబ్బంది ఉంది అంటున్నారు. అధికారిగా ఏం చెప్పాలి? అది కరెక్ట్ లేదు. సో ఎవరికి ఇబ్బంది క్రియేట్ చేయడానికి మనకి ఏమి వి డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ విలేజెస్. బట్ ఇప్పుడు మనకి కొంచెం వైల్డ్ లైఫ్ అండ్ మన హ్యూమన్ బీయింగ్స్కి కో ఎగ్జిస్టెన్స్ మీద పెట్టుకోవాలి. సో వీ హ్యావ్ టు వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈకో బ్రిడ్జ్ చూడండి. ఈకో బ్రిడ్జ్ ఒక వెరీ సక్సెస్ఫుల్ మోడల్ వేర్ వీ కెన్ సే దట్ మన డెవలప్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ కెన్ కో ఎగ్జిస్ట్. సో మొన్నకి మన ఈకో బ్రిడ్జ్ మీద ఒక టైగర్ పగ్ మార్క్స్ దొరికింది, విచ్ మీన్స్ దట్ టైగర్ హ్యాస్ యూజ్డ్ ఈకో బ్రిడ్జ్ టు క్రాస్ ద హైవే. సో అట్లాగా అండ్ దెర్ ఆర్ సర్టెన్ అదర్ మెజర్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు టేక్. సో వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ఒక హై లెవెల్ విజిట్ కూడా మన డిస్ట్రిక్ట్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో హై లెవెల్ మీటింగ్ మీద వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ఫర్దర్ స్టెప్స్ టు బీ టేకెన్ సో దట్ వీ కెన్ ఎన్ష్యూర్ కో ఎగ్జిస్టెన్స్. సో దయచేసి ఇప్పుడు ఫర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, బికాజ్ ఇప్పుడు మొత్తం డిస్కషన్స్లో ఉన్నాయి, నెక్స్ట్ స్టెప్ డిస్కషన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తాము, దయచేసి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే గతంలో ఉన్న ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ శాంతారాం కావచ్చు, తర్వాత వచ్చిన ఆఫీసర్ కావచ్చు, మీరు కావచ్చు, ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండానే ప్రపోజల్ల మీద సంతకాలు పెట్టించిండ్రు. రిజర్వ్ ఫారెస్ట్ కోర్ టైగర్ క్యారిడార్ కింద ఒక ప్రపోజల్ పంపించిండ్రు, ఎన్టీపీసీఏలో పెండింగ్ ఉంది. ఇదంతా రావడానికి ఇటు తాడోబాను చూపెడుతూ తాడోబా, కాగజ్ నగర్ డివిజన్, ఆసిఫాబాద్ డివిజన్ ఇదంతా కూడా కోర్గా డిసైడ్ అయిన తర్వాత ఈ గ్రామాల పరిస్థితి ఏంటి, ఎట్లుండబోతుంది? ఇప్పుడు కోర్కి పెట్టడానికి ఏం ప్రపోజల్ లేదు. అది నాకు అది కూడా తెలీదు. ప్రపోజల్ వెళ్ళిపోయింది, ఎక్కడ పోయింది? అది కోర్కి ప్రపోజల్ నేను పంపలేదు. నో అది కోర్కి అది దిస్ ఇస్ ఆల్ రూమర్స్. అదే నేను చెప్తాను. మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి నాకు డాక్యుమెంట్స్ చూపించండి. ఇప్పుడు ఎస్ దయచేసి ఐ విల్ బి వెరీ హ్యాపీ టు సీ వాట్ ఈస్ ద డాక్యుమెంట్ విచ్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ టు క్రియేట్ దిస్ ఆర్ ఆల్ రూమర్స్. కోర్కి అది కోర్ మీద 2017లో మన దగ్గర ఏనుగులు వచ్చినట్టు చూపెట్టిండ్రు, 2018లో ఏనుగులు వచ్చినట్టు చూపెట్టిండ్రు, 2020లో ఏనుగులు వచ్చినట్టు చూపెట్టిండ్రు, 2023లో కూడా ఏనుగులు వచ్చినట్టు చూపెట్టిండ్రు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఒకే ఒకటి, అది కాగజ్నగర్ డివిజన్లో జరిగింది. కౌటాల ప్రాంతంలో ఒకరు చనిపోయారు. ఆ దట్టు ఆ ఏనుగు తప్పిపోయి వచ్చిందని చెప్పిన పరిస్థితి అంతా మీకు తెలిసిందే, మీరు కూడా అప్పుడు ఉండి ఉంటారు. అంతే కదా, అంతకు మించి వేరేం జరగలేదు కదా ఏనుగుల వల్ల. సో ఇప్పుడు అది మీ ప్రపోజల్ మీద చెప్తారు, దయచేసి మీ నాకు ఒక ప్రపోజల్ చూపించండి. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను తప్పకుండా చూస్తాను. అండ్ ఎవరెవరి మీద ఊరు వాళ్ళ మీద వీ వాంట్ టు బిల్డ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్ యాజ్ వెల్. సో ఎవరెవరి మీద ఏమి డౌట్స్ ఉన్నాయి దయచేసి మీ ఊరు వాళ్ళకి చెప్పండి, నాకు కూడా పేరు చెప్పండి. నేను పర్సనల్గా ఊరికి పోతాను. I will discuss with the villagers what are their concerns and we will try to work in an amicable way with all the villagers. 5 లక్షలు ఉన్న కాంపెన్సేషన్ 10 లక్షలు అయింది. ఆ 10 లక్షల కాంపెన్సేషన్ ఇంకేమైనా పెరిగే ఛాన్స్ ఉందా? మ్యాన్
పులి దాడిలో చనిపోయిన కుటుంబాలకు? సో ఇప్పుడు మనకి రిప్రజెంటేషన్ వచ్చింది ఊరు వాళ్ళ నుంచి. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్ టు గివ్ అన్ అప్లికేషన్ టు అవర్ ఆఫీస్ అండ్ తప్పకుండా వీ విల్ రైట్ ఇట్ టు ద కాంపిటెంట్ అథారిటీ. అది కాంపెన్సేషన్ ఇంక్రీజ్ చేయడానికి వీ విల్ రైట్ దేర్ రిప్రజెంటేషన్స్. ఫారెస్ట్లో జస్ట్ అప్లికేషన్స్ మాత్రమే వస్తే అక్కడ నుంచి రిప్లై రాదు. వన్స్ ఫారెస్ట్ రూల్ డిసైడ్ అయిన తర్వాత దానికి వైలేట్ చేయడానికి వీలు ఉండదు. ఒక అధికారిగా మీరు పర్ఫెక్ట్ ఏం చెప్పబోతున్నారు ఈ విషయం? సో నేను తప్పకుండా నా చేతిలో అక్కడ పైనకి పర్సూ చేయడానికి నా చేతిలో ఉంది. సో తప్పకుండా ఫర్ ద అది ఒక వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద నేను తప్పకుండా పైనకి ఐ విల్ రిక్వెస్ట్ మై సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఐ విల్ ఆల్సో రైట్ అది అప్లికేషన్ పోయిన తర్వాత నేను పర్సనల్గా పర్సూ చేస్తాను. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు సార్? ఒక డిఎఫ్ఓగా ఇటుకలపాడు లాంటి గ్రామాలు కావచ్చు, ఏజెన్సీ గ్రామాలు కావచ్చు, అడవినే నమ్ముకొని అడవితో మమేకం అవుతున్న ఆదివాసీ ప్రజలకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఒక డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ఏం మాట్లాడబోతున్నారు ఆర్టీవీ ద్వారా? సో ఇప్పుడు నేను అందరికీ ఒక విషయం చెప్తాను. ఇది ఫారెస్ట్, ఇట్ ఈస్ అ రిసోర్స్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ రిసోర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మన అడవి శాఖకి ఒకటే డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ కాదు, అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. అందరికీ మన వన్యప్రాణికి అడవికి ప్రొటెక్ట్ చేయాలి. అండ్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పకుండా, దేర్ విల్ బి సర్టెన్ ప్రాబ్లమ్స్. సో వీఆర్ హియర్ టు లుక్ ఇన్ టు యువర్ ప్రాబ్లమ్స్, టు ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. అండ్ మీకు ఏమేమి ఉంటుంది మీ ఆర్టీవీ నుంచి ఆర్టీవీ మాధ్యమంలో నేను అందరికీ అదే చెప్తాను. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెంటనే నా ఫోన్ నెంబర్స్ కూడా ఉంది 9440810099. నాకు కాల్ చేయండి. నేను పర్సనల్గా మీ సమస్య మీద నేను చూస్తాను. సమాధానం కూడా నేను అది నా చేతిలో ఉంది, నేను చేస్తాను. నా పైన ఆఫీసర్స్ చేతిలో ఉంది, అది కూడా నేను వెంటనే నేను అప్లికేషన్ రాస్తాను. చివరిగా మన జిల్లాలో ఏనుగుల సంచారం ఉందా లేదా? సో ఏనుగు అంటే ఎలిఫెంట్ ఇప్పుడు సో ఏనుగు మన దివాళీ టైంలో మన జిల్లాకి మన బార్డర్లో వచ్చింది. సో బార్డర్ అంటే 30 కిలోమీటర్స్. ఆ టైంకి కూడా మన అవేర్నెస్ చేశారు మన ఆల్ ద ఫీల్డ్ ఆఫీసర్స్. సో దయచేసి ఇప్పుడు మళ్ళీ రావడానికి బిహేవియర్ అండ్ ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఇట్ మే కమ్ ఇన్ ద సేమ్ సీజన్. దట్ ఈస్ వాట్ వేరే ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో, ఛత్తీస్గఢ్లో ఏనుగు చాలా ఉన్నాయి. సో అక్కడ నుంచి అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్ మే కమ్ బ్యాక్ అగైన్ ఇన్ మార్చ్ అండ్ ఏప్రిల్. అండ్ ముఖ్యంగా నో మ్యాటర్ వాట్ వీ డూ, ముఖ్యంగా అవేర్నెస్ అండ్ సేఫ్టీ ఈజ్ ద బేసిక్ మెజర్. అది మనకి తీసుకోవాలి. ఒకేసారి వచ్చిందా సార్? రెగ్యులర్గా మన జిల్లాకి ఏమైనా వచ్చింది? సో ఇప్పుడు మన వైల్డ్ లైఫ్ బిహేవియర్ ఎట్లాగా ఉంది మనకి తెలియదు. అక్కడ నుంచి మన సైడ్కి వచ్చింది ముఖ్యంగా కారణం అటు సైడ్కి మైనింగ్ ఉన్నాయి, లేకపోతే అటు సైడ్కి బయోటిక్ ఇంటర్ఫరెన్స్ ఉన్నాయి. సో అక్కడ ఏం జరిగింది దాని తర్వాత ఇట్ మే కమ్ టు అవర్ సైడ్. అండ్ ఇప్పుడు మన నిన్న కూడా ఈజ్ డిస్కస్డ్ విత్ ద డిఎఫ్ఓ భామ్రాగఢ్. సో మన ఏనుగు వచ్చింది అదే సేమ్ రూట్ నుంచి వచ్చింది, మళ్ళీ పోయి భామ్రాగఢ్ నుంచి పోయింది. సో ఇప్పుడు ఏనుగు గడ్చిరోలీలో ఉన్నాయి. గడ్చిరోలీలో ఒక హర్డ్ ఉంది, ఆ హర్డ్లో వాళ్ళు మిక్స్ అయింది. సో నౌ ఇట్ ఈస్ నో మోర్ అ లోనర్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. బట్ నెక్స్ట్ వైల్డ్ బిహేవియర్ ఎట్లాగా ఉంటుంది నేను వెంటనే 2-3 days ఇన్ అడ్వాన్స్ మనం చెప్తాము, బికాస్ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో మనం రెగ్యులర్ టచ్గా ఉన్నాను ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ అదర్ డిఎఫ్ఓస్ అండ్ ద బార్డర్ ఏరియాస్. సో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇస్తాం. పులి ట్రాకింగ్ కోసం ఎన్ని టీములు పనిచేస్తున్నాయి, ఎంత సిబ్బంది పనిచేస్తుంది చివరిగా చెప్పి? సో ఇప్పుడు మన పులి ట్రాకింగ్ కోసం అదే నేను చెప్పిన ప్రకారంగా 75 ఎనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్స్ కూడా ఉంది. సో ఒక టీం పోయి 4-5 మెంబర్స్ ఉండాలి. సో ఒక టీంలో ఒక బీట్ ఆఫీసర్, 3-4 ఎనిమల్ ట్రాకర్స్, బికాస్ వాళ్ళ సేఫ్టీ కోసం. ఒక సింగిల్ పర్సన్ పోయి మన వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. సో 3-4 మెంబర్స్ ఉండాలి. సో ఇప్పుడు మొత్తం కలిపి కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో 30 to 35 టీమ్స్ ఉన్నాయి, 30-35 టీమ్స్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. టైగర్ క్యారిడార్ అంశంలో వాస్తవంగా నాకేం తెలియదని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక 3 పులుల సంచారం ఇప్పటికే ఉంది. దీనిపై ట్రాకింగ్ జరుగుతుంది. ఒక 30 నుండి 40 టీములను ప్రధానంగా దీంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ అంశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ఉంది, సీరియస్గా పరిశీలిస్తుంది. ఏ రూమర్ని కూడా నమ్మొద్దని డిఎఫ్ఓ నీరజ్ కుమార్ చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ టైంలో మేల్ అండ్ ఫీమేల్ 2 టైగర్స్ కూడా మూమెంట్ ఉన్నాయి. దట్టు తాడోబాకు మనకు 3 నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి వెంటనే ఈ అంశంలో కొద్దిగా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కోర్ అంశంలో చాలా జాగ్రత్తగా మేము ఆలోచిస్తున్నాం. ఇప్పటికీ ఏ ప్రపోజల్ పోయిందో కూడా మాకు తెలియదు.
ఎలిఫెంట్ ఇంతకుముందు వచ్చింది, అంతకుముందు విషయం నాకు తెలియదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా డిఎఫ్ నీరజ్ కుమార్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు సాయితో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.